అండి ఈ పువ్వు పోసుకున్నంత అయిపోయింది. క్యాలీఫ్లవర్ పోసాను. ఇగో టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, పెద్దుల్లిపాయ. ఈ తర్వాత ఇవి ఉడకబెట్టుకోవాలి. కొంచెం నీళ్ళలో, ఏడు నీళ్ళలో కడిగి ముందు కడుగుతాను. అంటే కింద అక్కడ బయట కింద బొంద వేసి వస్తారు కదా అంతలు అక్కడ. అందుకు అది నీట్గా కడుక్కున్నాం అనుకో. కడుక్కొని తర్వాత ఈ గిన్నెలో నీళ్ళు పారబోసి మళ్ళా గిన్నెలో వేసుకున్నాము. గిన్నెలో వేసుకొని కడిగాను కదా, శుభ్రంగా పొయ్యి మీద పెడతా. క్యాబేజీ పువ్వు పకోడీ కూడా కొంచెం వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని పకోడీ కూడా చేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మనం బాగుంటుంది. కొంచెం మసాలా వేసి పకోడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టబోతున్నాను. కొంచెం ఒక మంట తగిలినాక తీసేసి ఆ నీళ్ళు ఉంటే ఉంచేసుకొని మళ్ళీ నేను తాలింపు వేసుకుంటా. కొంచెం ఉడకాల. ఉడికినాక తాలింపు వేసి తాలింపులో టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, జీలకర్ర, తాలింపు గింజలు, చిన్నుల్లిపాయ అన్నీ వేసి, చిన్నుల్లిపాయ కూడా తాలింపులు వేయాల. తించుకొని ఉంచుకొని తాలింపు వేసుకోవటమే మనం. ఉడికేసినాయి. చిన్నుల్లిపాయలు వేస్తున్న తాలింపులు. తర్వాత పెద్దుల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. వేగుతుంది. వేగినాక ఇంకా అన్నీ వేయాలి. కరివేపాకు, పెద్దుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలు ఇవన్నీ వేగాలి కదా. చిన్నుల్లిపాయ ఇవన్నీ వేగినాక కొంచెం వేగినాక కరివేపాకు కూడా వేసుకోవాలా. ముందే వేసామనుకో కరివేపాకు మాడిపోయింది. పేస్ట్ కూడా వేస్తున్నా. కొంచెం మగ్గుద్ది కదా. కొంచెం కూరలో పచ్చివాసన రాకున్నది. తాలింపు లేనిందనుకో అల్లం పేస్ట్ పచ్చివాసన రాదు, బాగుంటుంది. కొంచెం మగ్గినాక ఇవన్నీ వేసేస్తా.
తాలింపు లేకపోతే కొంచెం ఆకలి ఉంటుంది మళ్ళీ కూర. టమాటాలు అప్పుడు తాలింపు అయిపోయింది. టమాటా వేస్తాను. టమాటా వేసినాక పువ్వు కూడా ఉడికిన పువ్వే కదా మగ్గిపోయింది ఉడకనే. ఎన్ని వేసినాక కొంచెం కారం, కొంచెం ఉప్పు, అన్నీ కొత్తిమీర కూడా వేసేస్తాను. ఉప్పు వేసాను, పసుపు కూడా, పసుపు కొంచెం, కారం తగినంత. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. అన్నీ వేసా. కారం, పసుపు, ఉప్పు, మసాలా అన్నీ తాలింపు మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం మగ్గితే సరిపోద్ది. బాగుంటుంది కూర. నీళ్ళు వేసుకోవాలి. ఒక చుక్క చేయి కడుక్కుంటే చాలు. కొంచెం గిద్ద నీళ్ళు వేసుకుంటే చాలు. అసలు ఆ నూనెకే మగ్గుద్ది. కావాలనుకుంటే కొంచెం పులుసు కావాలనుకుంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు. ఉడికింది కదా, ముక్కలన్నీ ఉడికినాయి కదా, క్యారెట్ ముక్కలు ఉడికినాయి కదా, ఇంకా ఏముంది కొంచెం ఒక సుక్క ఎక్కువ సరిపోద్ది. కొంచెం చూడండి, కొంచెం వేస్తున్నాను మీరు, అంతే చాలు, సరిపోద్ది. ఇంకా మగ్గిపోద్ది. ఇంక అయిపోయినట్టే కూర. 2 మంటల్లో వెళ్తే అయిపోద్ది. అంతేనా కూర అని రోజులు ఉంటుంది. ఏ కూరను ఉంటుంది. అయిపోయింది కూర, రెడీ అయిపోయింది. అయిపోయింది కర్రీ. చూడండి ఎట్ట చేశాను అని చూపించాను కదా, ఫస్ట్ నుంచి చూపించాను కదా మీకు చూడండి. చూసి మూత పెట్టగలరు. చూడండి, చూసి నాకు సపోర్ట్ చేసి తిని చూపిస్తా ఎలాగుందో చూడండి. సూపర్ ఉంది. చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగుందని చెప్పండి.